వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ తమిళనాడు రాజకీయాలకు ప్రవేశించడం దాదాపు ఖాయమైందే. ప్రజలు, అభిమానుల నుంచి లభించిన విశేష మద్దతుతో రాజకీయ అరంగేట్రంపై తాను సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీనిపై త్వరలోనే పూర్తి స్థాయి ప్రకటన వెలువడనుందని ఆయన తెలిపారు. చెన్నైలోని తన నివాసంలో అభిమానులతో సమావేశమైన అనంతరం లారెన్స్ మీడియాతో మాట్లాడారు. అనేక మంది నన్ను రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించారు. ప్రజలే నన్ను ఆహ్వానిస్తుండటం సంతోషంగా ఉంది. అందుకే ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకున్నాను అని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే తన తల్లి, మద్దతుదారులతో భారీ సమావేశం నిర్వహించి తన రాజకీయ ప్రయాణానికి సంబంధించిన కీలక వివరాలను వెల్లడిస్తానని వివరించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ముఖ్యమంత్రి విజయ్ తిరుచి తూర్పు నియోజకవర్గ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రికల్గం పార్టీ తరపున లారెన్స్ పోటీ చేస్తారనే ఊహాగానాలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన తాజా ప్రకటన రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో లారెన్స్ ఒక వీడియో సందేశం ద్వారా తన సేవా కార్యక్రమాలను ప్రస్తావిస్తూ రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే అంశంపై ప్రజల అభిప్రాయం కోరారు. దానికి విశేష స్పందన లభించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలలు, దేవాలయాల సమీపంలోని మద్యం దుకాణాలను మూసివేయాలన్న టీవీకి విధానాలను ఆయన ప్రశంసించారు. దీంతో ఆయన విజయ్ పార్టీలో చేరడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. పార్టీ సభ్యత్వం, పోటీ చేసే స్థానంపై త్వరలోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.